నీ తలంపులు బాగుంటే, నీ చెడ్డ తలంపులు లేకుండా, దుష్టుని యొక్క తలంపులు లేకుండా నీవు ఉన్నట్లయితే నీ జీవితం ఎప్పుడూ బాగుపడేదండి. ప్రేమైనటువంటి దేవులారా, నేను కాదు మాట్లాడేది, ప్రభు మాట్లాడుతాడు. గమనించండి. ఒక నూతన మార్పు కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. దినము వెంబడి దినము గతించిపోతూనే ఉందండి. ఆకాశం ఆ రీతిగానే ఉంది, భూమి ఆ రీతిగానే ఉంది. కేవలం మారింది ఏందో తెలుసండి, క్యాలెండర్ మారింది అంతే. ఈ క్యాలెండర్ మారిన దాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావు నేను అది చేయకూడదు ఇది చేయకూడదు అనుకోని. ఈ క్యాలెండర్ని బట్టి కాదండి, నీ హృదయాన్ని మార్చేటువంటి దేవుని బట్టి నీ చెడ్డ తలంపులన్నీ కూడా నువ్వు మానివేసుకో. నువ్వు దేవునికి భయపడి మానివేసుకో. దేవునికి లోబడేటువంటి బిడ్డగా ఉన్నావని నీ యొక్క చెడు ఆలోచనలు అన్ని కూడా మాని ప్రభు కొరకు జీవించడానికి నీవు సిద్ధపడేవాడిగా నువ్వు ఉండగలిగితే నిజంగా నిన్ను బట్టి దేవుడు ఎంతగానో ఆనందించే దేవుడండి. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకుందాం. ఈ టీవీల మీద కూర్చొని ప్రభు వాక్యాన్ని వింటున్నటువంటి జీవితంలో, నా జీవితంలో ప్రభు కొరకు ఏ రీతిగా మనం జీవిస్తున్నాం, ప్రభు చిత్తాన్ని మనం ఏ రీతిగా నెరవేరుస్తున్నాం, ప్రభు కొరకు మనం ఏ రీతిగా బ్రతికేటువంటి బిడ్డలుగా ఉన్నామని ఒకసారి మనందరూ కూడా ఆలోచన చేసుకున్న వాడిగా ఉండటానికి మనసు